మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదృష్టం భాగ్యం కలిగిన జాతకాలు కీర్తిమంతులు, వీరికి దైవానుగ్రహం కలిగి ఉంటుంది. అలాగే సంపూర్ణమైన లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. మరి ఉదాహరణ జాతక చక్రం తీసుకుంటే కాలపురుష కుండల చక్రానికి సింహరాశి, రవి భగవానుడు ఆధిపత్యం వహించాడు. 9వ రాశి ధనురాశికి గురుడు ఆధిపత్యం వహించాడు. మరి పంచమం అంటే మంత్రసిద్ధి, భాగ్యం అంటే ధర్మము, ధర్మక్షేత్రము, భాగ్యక్షేత్రం ఇవన్నీ అంటాం. అలాగే పంచమం సంతానం, సంతానం భాగ్యం, వీరిద్దరూ కలిసి ఉంటే వీరికి పుట్టబోయేవారు కూడా సంతానం చాలా మంచి అభివృద్ధితో ఉంటారు. అయితే ఈరోజు కాన్సెప్ట్ రవి గురులను తీసుకుందాం. మీ జాతక చక్రంలో 5వ భావాధిపతి, 9వ భావాధిపతి రవితో కానీ గురునితో కానీ చూడబడుతూ ఉంటే 5వ భావాధిపతి 9వ భావాధిపతి గురునితో చూడబడిన, 5వ భావాధిపతి రవితో చూడబడిన ఇది చాలా మంచి అదృష్టం భాగ్యం కలిగిన జాతకం. వీరికి దైవానుగ్రహ సిద్ధి ఉంటుంది. ఇప్పుడు చూడండి, మేషరాశి 5, 9 రవి గురులే అయ్యారు. మరి ఈ మేషరాశికి రవి ఉచ్చక్షేత్రమయ్యి లేదా సింహంలో ఉండి లేదా ధనుస్సులో ఉండి, ధనుస్సులో ఉంటే రవి మిథునంలో ఉండాలి. అంటే ఒకరొకరు పరస్పర వీక్షణ ఉంటుంది. మరి వీళ్ళిద్దరూ పంచమ భాగ్యాధిపతులు అయ్యారు. ఇట్లాగా మరి రవి సింహరాశిలో ఉంటే గురుడు ఎక్కడ ఉండాలి? కుంభరాశిలో ఉండాలి. వీరిద్దరూ పరస్పర వీక్షణ. ఎందుకంటే గురుడికి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి కానీ రవికి లేవు. రవికి ఒక్క సప్తమ దృష్టే ఉంది. అందువల్ల వీరిద్దరూ పరస్పరమే ఉండాలి. మరి ఇట్లా తీసుకోండి, మీ గురుడు ఎక్కడ స్థితి పొందాడో ఆయన్ని మీ రవి భగవానుడు ఆ ఎదురు స్థానంలో ఉండి వీక్షిస్తూ ఉండాలి. వీక్షిస్తూ ఉన్నట్లయితే సంపూర్ణమైన అదృష్టం కలిగి ఉంటారు. ఆధ్యాత్మికంగా ఉంటారు. వీరు దైవానుగ్రహం ఉంటుంది. మంత్రసిద్ధి వీరికి సిద్ధిస్తుంది. వీరికి ముఖ్యంగా పుత్రులు మంచి అభివృద్ధి పరంగా ఉండే, ధర్మబద్ధంగా ఉండే పుత్రులు కలుగుతారు. అట్లాగే వీరు మంచి ధార్మిక ధర్మకార్యాలు చేస్తూ ఉంటారు. అట్లాగే వీరు జన్మించే ఒక కార్యం కోసం జన్మించి ఉంటారు. ఒక మంచి పనుల కోసం జన్మిస్తారు వీరు. అందుకని రవి గురులు చాలా ముఖ్యం. ఇప్పుడు గురుడు మేషరాశిలో ఉన్నాడు, అందరికీ తెలుసు. ప్రస్తుతం 2024 మే 1వ తారీఖు వరకు మేషరాశిలో ఉన్నారు గురుడు. మరి ఈ గురుడు మేషరాశిలోకి సుమారు ఏప్రిల్లో రవి కూడా వచ్చి చేరుతారు. మరి గురురవులు కలిసి మేషలగ్నమైన, ధనస్సు లగ్నమైన, సింహ లగ్నమైన, ధనస్సు లగ్నానికి పంచమం, సింహ లగ్నానికి భాగ్యం ఉంటుంది. ఇలా కలిసి లేదు, గురుడు ఇక్కడే ఉన్నాడు కదండి. ఇప్పుడు మే వరకు అంటే గురుడు రవి సప్తమ దృష్టి రాదు. ఎందుకంటే మే 2కి వృషభ రాశిలోకి వెళ్ళిపోతారు. రవి ఈయన్ని దాటి మరి వృషభం అంటే వృశ్చికంలోకి వచ్చినప్పుడు మళ్ళీ ఏర్పడుతుంది రవి గురుల వీక్షణ. అది ఆ లగ్నానికి కూడా చూసుకోవాలి. అంటే ఆ లగ్నానికి మేషలగ్నాన్ని పంచమాధిపతి మేషలగ్నానికి భాగ్యాధిపతి రవి గురులు దృష్టి ఉంటుంది. ఇట్లా ఏర్పడుతూ ఉంటాయి జాతకాలు. రవి గురుల దృష్టి ఉన్నప్పుడు కానీ మీ పిల్లలు జన్మిస్తే ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. అట్లాగే ఇప్పుడు ఉంటుంది, అది అయిపోయింది. ఎందుకు అంటే రవి మేషరాశిలో ఉన్నారు, గురుడు మేషరాశిలో ఈ సంవత్సరం అంతా ఉన్నారంటే రవి తులారాశిలో నవంబర్ నెలలో వచ్చారు. మరి అక్కడ నీచపడినప్పటికీ వీరిద్దరూ పరస్పర దృష్టి వల్ల ఉంటుంది.
అయితే వీరిద్దరూ ఎక్కడ దృష్టి పొందుతున్నారు? లగ్న సప్తమమా? ద్వితీయ అష్టమమా? తృతీయ భాగ్యమా? ఇట్లా ఉంటుంది. ఇలా ఉంటే అన్నీ మారిపోతాయి. లగ్న సప్తమం అంటే వీరు చాలా అదార్టివ్‌గా ఉంటారు. అందంగా ఉంటారు. ఆలోచనలు చాలా ధైర్య సాహసవంతాలు కలిగి ఉంటాయి. అలాగే సప్తమం అనేటప్పటికి సమాజ సేవ ఇవన్నీ వస్తాయి. మరి ద్వితీయం అనేటప్పటికి కుటుంబంలో బావుంటుంది. తృతీయం అంటే అది కూడా మీరు మాట చాతుర్యం, మీ సమాజం, భాగ్యము అంటే మీ ధర్మక్షేత్రానికి సంబంధించింది కాబట్టి ఆలయాలు అంటే ఆలయాల కోసం పాటుపడడం ఇట్లాంటివన్నీ వస్తాయి. పంచమము లాభము వచ్చిందనుకోండి. పంచమం అంటే మీరు ఏ మంత్రాన్ని అంటే ఎలాంటి మంత్రాన్ని గురువుల దగ్గర నుంచి తీసుకున్న మంత్రసిద్ధి కలుగుతుంది. అదృష్టం ఉంటుంది. లాభాల బాట పడతారు. ఇవన్నీ ఉంటాయి. ఇట్లాగా ఒక్కొక్క భావం ఏర్పడుతుంది. అయితే ఆ లగ్నానికి రవి ఏ అధిపతి? తర్వాత రవి గురుడు ఏ అధిపతి అయ్యారు. అక్కడికి పెట్టుకుంటే ఇదే రవిగురులు మీ భాగ్యాధిపతిని గాని, మీ పంచమాధిపతిని గాని జాతకాల్లో చూసి జన్మించగా అంటే గోచారం కాదు. జన్మించగా. ఇప్పుడు ఒక్కరు కలిసి ఉంటారు. అయితే లగ్న పంచమాధిపతులు కలిసి భాగ్యంలో స్థితి పొందితే వీరికి కూడా అదృష్టం చాలా ఎక్కువ. అయితే తండ్రి ద్వారా ఎక్కువొస్తుంది. అలాగే తండ్రి మంచి ఆధ్యాత్మికవేత్తగా ఉంటారు. ఎప్పుడు ఆధ్యాత్మిక చింతనతో ఉంటారు. అయితే వ్యాపారాలు ఇవన్నీ మళ్ళీ తండ్రి దాన్ని బట్టి వస్తుంటాయి. కానీ ఈవిడ జాతకంలో ఇలా ఉన్నందువల్ల 100% ఉంటుంది. ఈ వ్యక్తి 1995లో జన్మించిన వారు. ఈ వ్యక్తికి ఇట్లా ఉంది. అయితే నేను చూసిన జాతకాలు చూసినవే చెప్తూ ఉంటాను కాబట్టి 100% జరుగుతున్నాయి, జరిగాయి అని చెప్పబడుతుంది. మరి అలాగే చూడండి మేష లగ్నానికి పంచమాధిపతి రవిగురులు, పంచమ భాగ్యాధిపతులు. వృషభ లగ్నానికి బుధ శనులు అంటే కన్యా రాశి, మకర రాశి అవుతుంది. మిథున లగ్నానికి తులారాశి, కుంభరాశి అవుతుంది. శుక్ర శనులు. కర్కాటక లగ్నానికి గురులు అంటే వృశ్చికం, మీనం అవుతుంది. సింహ లగ్నానికి 9, 1 గురు కుజులు. కన్యా లగ్నానికి మకర, వృషభులు, శని, శుక్రులు. తులా లగ్నానికి కుంభ, మిథునం, మరి శుక్ర, బుధులు. వృశ్చిక లగ్నానికి చూడండి చాలా వీడియోల్లో చెప్పాను. లగ్న పంచమ భాగ్యాధిపతులు గురుపాలిత లగ్నాలైతే గురుపాలిత గ్రహాలే ఉంటాయి. శనిపాలిత లగ్నాలైతే శనిపాలిత గ్రహాలే. ఇది కళ్ళు మూసుకొని మీది ఏ లగ్నమో మీరే లెక్క వేసేసుకోవచ్చు. వృశ్చిక రాశి అయితే 12, 4 గురు చంద్రులు. ధనుసు రాశి అయితే మేష సింహాలు, కుజరవులు. మకర రాశి అయితే వృషభ కన్యలు, శుక్రబుధులు. కుంభరాశి అయితే మిథున తులలు, బుధ శుక్రులు. మీనరాశి అయితే చంద్ర, కుజులు. భాగ్య పంచమాధిపతులు. మరి ఈ భాగ్య పంచమాధిపతుల్ని మీ రవి గాని, మీ గురుడు గాని మీ జన్మజాతక చక్రంలో ఎక్కడుంటే వారు పరస్పర వీక్షణలో ఉన్న ఒకవేళ గురుడు అంటే స్పెషల్ ఉంటుంది. ఉన్న వీరికి అద్భుతం జీవితంలో అన్నీ తొందరగా సిద్ధిస్తూ ఉంటాయి. అంటే మీరు చేసే మంచి పనులు ఏమున్నాయో అవన్నీ కూడా తొందరగా ఉంటుంది. వీరికి ఎక్కువ లక్ష్మీ అనుగ్రహం అంటే ఎప్పుడూ చేతి నిండా ధనం ఉంటుంది. చేతి నిండా ధనం ఉంటుంది. ఇట్లా చూసుకోండి. అందుకే గ్రహాలకి రాజు రవిగ్రహం ప్రతి జాతకంలో ఇంపార్టెంట్ అని చాలా విషయాల్లో చెప్పాను. మరి రవిగ్రహం అందరి జాతకాల్లో బలంగా ఉండరు. ఎందుకంటే రవి నెలకు ఒక్కసారి ఒక్కొక్క రాశిలో తిరుగుతూ ఉంటారు. అది ఆ లగ్నాన్ని బట్టి, ఆ భావాన్ని బట్టి ఎక్కడ ఏ పడింది. తర్వాత రవిగ్రహం గురుపాలిత రాశుల్లో ఎక్కువ బలం కలిగి ఉంటారు. అట్లాగే గురుడు 12 ఏళ్ళకి ఒకసారి ధనుసు రాశి, 12 ఏళ్ళకి ఒకసారి మీనరాశిలోకి, 12 ఏళ్ళకి ఒకసారి కర్కాటక రాశిలో వస్తుంటారు. మరి ఈ గురుడు ఇలా స్వక్షేత్రాల్లో ఉండి, రవి కూడా స్వక్షేత్రంలో ఉండాలంటే ఇప్పుడు రవి సింహరాశి. వీరిద్దరూ పరస్పర వీక్షణ
ఉండాలంటే గురుడు ఒక్క కుంభరాశిలోనే ఉంటేనే పరస్పర వీక్షణ. మీ జాతకాల్లో గురుడు కుంభరాశిలో ఉండి రవి సింహరాశిలో ఉంటే పరస్పర వీక్షణ కలిగి ఉంటుంది కాబట్టి 100% వీరు ఈ అదృష్ట భాగ్యాన్ని కలిగి ఉంటారు. మరి ఈ గురుడు మేషరాశిలో ఉన్నాడు, సింహరాశిలో అంటే ఈ సంవత్సరం ఆగస్టు టు సెప్టెంబర్లో రవి సింహరాశిలో ఉన్నారు. అయితే గురు వీక్షణ సింహరాశి మీద ఉంది కానీ రవి వీక్షణ మేషరాశి మీద ఉండదు. ఎందుకంటే పంచమ భాగ్యస్థానాలు అవుతున్నాయి ఇవి. ఇట్లా అదే ఈ గురుడు మేషరాశిలో ఉన్నప్పుడు రవి మళ్ళీ తులారాశిలో ఉండగా కూడా ఈ యోగం జరిగింది. అయితే నీచ కదండి అని నీచ అయినప్పటికీ ఈ యోగంలో అది నలిఫై అయిపోతుంది. అంచేత గురు వీక్షణ ఉంది కాబట్టి. అంచేత అదృష్టం భాగ్యం కలిగిన జాతకాలు కీర్తిమంతులు అవుతారు, దైవానుగ్రహం కలిగి ఉంటారు, లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. మరి అలాగా మీ పంచమ భాగ్యాధిపతుల్ని మీ జాతకాల్లో రవి గురులు చూస్తూ ఉంటే ఇది 100% అదృష్టవంతమైన జాతకం. మీరు దైవానుగ్రహంగా ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నారు, దైవానుగ్రహంగా ఏ పని చేసినా మీకు అభివృద్ధి పదంలో ఉంటుంది. అందుచేత మీ జాతకాల్లో ఉన్నదేమో చూసుకోండి. అలాగే మీ పంచమాధిపతి ప్లస్ మీ భాగ్యాధిపతి ఒకరికి ఒకరు వీక్షణ ఉంటే ఇది 100% మంచి జాతకం. అలాగే మీ పంచమాధిపతిని రవి చూస్తున్నా 100%, మీ భాగ్యాధిపతిని గురుడు చూస్తున్నా 100%. మరి మాకు ఒక్కరే దాంట్లో ఉందండి అంటే మా భాగ్యాధిపతిని గురుడు ఒక్కడే చూస్తున్నాడండి, ఒక 50% ఉంటుంది. అంటే వీరిద్దరూ కలిగి ఉన్న జాతకం 100 అయితే ఇది ఒకటే ఉన్నప్పుడు 50% ఉంటుంది. మరి వీరికి ఎప్పుడు కూడా దైవానుగ్రహం ఉంటుంది. ఇట్లా ఉన్న జాతకాలు చూడండి, వారి పూజ సమయానికి ఏ ఐటము ఒక పువ్వులే మర్చిపోయారు అనుకోండి ఉదాహరణ. ఇప్పుడు గురుడు వీక్షణ మీ జాతకంలో భాగ్యస్థానం మీద ఉంది. మీరు పూజ సమయానికి పువ్వులే మర్చిపోయారు, కానీ మీ పూజ చేసుకునే సమయానికి ఆటోమేటిక్గా ఎవరో ఒకరు ఆ పువ్వులు తీసుకొచ్చి అందిస్తారు మీకు. ఇది ఎవరి జీవితాల్లో ఉన్నాయేమో ఈ చిన్న చిట్కా, ఇది చిట్కా కాదు, ఇది 100% జరిగేదే. ఉన్నాయేమో ఉంటే కామెంట్ పెట్టండి, మాకు కూడా ఇలా ఉందండి అని. అంటే మీకు దైవానుగ్రహం ఆటోమేటిక్గా ఉందని దైవాన్ని పూజించడం వద్దని కాదు. దైవాన్ని మరింత పూజిస్తే ఆ భగవంతుడి అనుగ్రహం 100% ఉంటుంది. 100% ఉంటుంది. అదే మీ పంచమ స్థానాన్ని రవి భగవానుడు చూస్తూ ఉంటే మీకు మంత్రసిద్ధి చాలా ఎక్కువ ఉంటుంది. ఏ మంత్రం చేసినా మీరు సిద్ధి కలుగుతుంది. అలాగే పుత్రులు చాలా మంచి పుత్రులు జన్మిస్తారు. మరి పుత్రులే అని ఎందుకు చెప్తున్నారండి అంటే గురుడు పుత్రకారకుడు, రవి కూడా. అంటే రవి శ్రీగ్రహం కాదు కాబట్టి పుత్రులు మంచి అభివృద్ధి పదంలో ఉంటారు. ఇలా ఉన్న వాళ్ళకి మీ జాతకాల్లో ఉన్నాయేమో చూసుకోండి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.